ఈ వీడియోలో మనము గణేశుడు ఎలా జన్మించాడో చూద్దాం. ఒకరోజు పార్వతీదేవి స్నానం చేయబోతూ బయట కాపలా ఉండే ఒక వ్యక్తి అవసరమని అనుకుంది. అప్పుడే ఆమె తన శరీరంపై ఉన్న పసుపును తీసుకొని ప్రేమతో ఒక చిన్న బాలుడిని తయారు చేసింది. ఆ బాలుడిని తన కుమారుడిగా భావించి నువ్వు లోపలికి ఎవరిని రానివ్వకూడదు అని ఆదేశించింది. బాలుడు భక్తితో కాపలా కాస్తూ ఉండగా శివుడు అక్కడకు వచ్చాడు. అతడు లోపలికి వెళ్ళబోతే బాలుడు అడ్డగించారు. అతను ఎవరో తెలియక శివుడు కోపంతో త్రిశూలంతో అతని తలను నరికి వేయడం జరిగింది. పార్వతీదేవికి అది చూసి హృదయం విరిగిపోయింది. ఆమె కోపంతో జగత్తే కంపించిపోయింది. శివుడు తన తప్పు గ్రహించి బాలుడికి మళ్ళీ జీవం పోసేలా గనులకు ఆదేశించాడు. ఉత్తర దిశగా తొలిగా ఏ జీవి కనిపిస్తే ఆ జీవి తల తీసుకురండి అన్నాడు. మొదటిగా ఏనుగు కనిపించడంతో ఏనుగు తల తీసుకొచ్చి బాలునికి జత చేసి శివుడు జీవం పోశాడు. ఆ బాలుడిని వినాయకుడు, గణపతి, విఘ్నేశ్వరుడుగా పిలవాలని ప్రకటించాడు. ఆ రోజు నుండి ప్రతి శుభకార్యం వినాయకుని పూజతోనే ప్రారంభమవుతుంది. మేఘాలు తొలగించేవాడు, విజ్ఞానికి అధిపతి ఆ దేవుడు మన గణేశుడు. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.